అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. ఎస్బీఐ బ్యాంకు నుండి పెన్షన్లు, జీతాలు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంక్ను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంక్ ద్వారానే అవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, బట్వాడాలు ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్టయితే అనేక ప్రయోజనాలు అందుతాయి. చూద్దాం అవి. ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలు 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్ట్లు, చెక్కులు, SMS హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద 20 లక్షలు, ఎయిర్డెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షలు చెల్లింపబడతాయి. దానికి తోడు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లు మరో 10 లక్షలు చెల్లిస్తారు. అంటే గరిష్టంగా 40 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది. దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. ఈ వివరాలు చూద్దాం. అయితే దీనికైతే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. మరి జీతం 10,000 నుండి 25,000 మధ్య సిల్వర్గా ఉండాలి. 25,000 నుంచి 50,000 మధ్య జీతం ఉంటే గోల్డ్ లోను, 50 లక్షల నుండి 50 నుండి లక్ష వరకు వస్తే డైమండ్ గాను, లక్ష పైబడి పొందితే ప్లాటినం గాను నిర్ణయిస్తారు. స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యార్థులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులకు ఆశ్చర్యం వేస్తారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు. మన వీడియో కూడా షేర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే జీరో బ్యాలెన్స్ కాదా, నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు, ఆటో స్విఫ్ట్ సౌకర్యం అంటే ప్రత్యేక ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు, దేశంలోని SBIతో పాటు ఇతర బ్యాంకులకు కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్పై జారీ ఛార్జీలు మినహాయింపు, నెలకు 25 వరకు మల్టీ సిటీ చెక్ల ఛార్జీలు మినహాయింపు, ఆన్లైన్ RTGS, SEBFT ఛార్జీలు మినహాయింపు, కాంప్లిమెంటరీ పర్సనల్ ఇవన్నీ బీమా, యాక్సిడెంటల్ బీమా, వ్యక్తిగత కారు రుణాల మంజూరు, అర్హత ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ. ఇది ఫ్రెండ్స్, ఇట్లా వస్తున్నాయి. థ్యాంక్స్.